నిజంగా రాజకీయాలు ఎంత చెత్తగా తయారైనాయంటే ముద్రగడ గారు చనిపోతే ప్రభుత్వము అధికారిక లాంఛనాలతోటి ఆయన ఒక మాజీ ప్రజాప్రతినిధి కాబట్టి ఆయనకు గౌరవాన్ని ఇద్దామని చూస్తే దాన్ని కూడా అడ్డుకునేంతగా తయారయ్యారు. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారి కూతురు చివరిసారి ఆయన చూడడానికి వస్తే కూడా చూడకుండా అడ్డుకున్నారు. నిజంగా చాలా చాలా బాధాకరం. ఏ విధంగా ప్రభుత్వం అధికార లాంఛనాలతోటి ఆయనకు గౌరవాన్ని ఇద్దామని చెప్పి ప్రయత్నం చేసిందో, నిజంగా ఆ గౌరవాన్ని ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన మనశ్శాంతి లేకుండా ఈ అంబాటి రాంబాబు లాంటి నాయకులు ఏ విధంగా ప్రవర్తించారో ఒక్కసారి ఇక్కడ వీడియో క్లిప్పింగ్ ఇవ్వండి, చూసిన తర్వాత మాట్లాడదాము. చూశారు కదా, ఆయన కూతురు ఒక టీవీలో తండ్రి చనిపోతే ఆ తండ్రి యొక్క అంత్యక్రియల్ని టీవీలో చూసి లబో దిబోమని గుండెలు పగిలేదాగా రోధిస్తుంది. నిజంగా ఎంతటి దారుణం కదా, అసలు గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, రాజకీయంగా ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు, కానీ ఆ కూతురు తండ్రిని చూడడానికి పోకపోతే తప్పు, కానీ తన తండ్రిని చూడడానికి పోతే అనుచరులమని చెప్పేసి అదే విధంగా రకరకాలుగా ఆ బిడ్డను తన తండ్రిని చూసుకోకుండా ఆపే హక్కు వీళ్ళకి ఎక్కడిది? తండ్రి బిడ్డ మీద అలగొచ్చు, అవసరమైతే కొట్టొచ్చు, తిట్టొచ్చు, అన్ని హక్కులు ఆ తండ్రికి ఉంటాయి. అదేవిధంగా ఆ తండ్రి మీద ఎంత ప్రేమైనా కూతురుకు ఉంటుంది. కూతురు కన్నా ప్రేమించే వాళ్ళు, కూతురు కన్నా ఎక్కువ తండ్రిని చూసుకునే వాళ్ళు ఇంక ఎవరు ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. కూతురి ప్రేమ కంటే తండ్రికి ఇంక ఏది ఉండదు. కానీ అదేందో మరి తెలియదు, కానీ ముద్రగడ గారి విషయంలో ఆయన కూతురు వచ్చి ఆఖరికి తన తండ్రితో గొడవ ఉన్న, విభేదాలున్న, తండ్రితోటి ఎన్ని రాజకీయంగా విభేదాలున్నా తన తండ్రి చనిపోయిన వార్త విని గుండెలు పగిలేదాగా రోధిస్తూ పోలీసులను దండం పెట్టి మరి ఆమె తన తండ్రిని చూడడానికి వస్తే తన తండ్రిని చూడకుండా ఆమెను పంపించేయడం అనేది చాలా విషాదకరం. అదేవిధంగా ఆమె టీవీలో చూసి తన తండ్రి అంత్యక్రియల్ని లబో దిబోమంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంటే ప్రతి ఆడబిడ్డకి, ప్రతి మనిషికి కళ్ళ కన్నీలాగవు. ఎందుకంటే ఇంత ఘోరంగా తయారవ్వాలా, మరి ఇంత దిగజారిపోవాలి మనుషులు అనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు రావచ్చు, ఎవరైనా రావచ్చు, కానీ సొంత కూతురు వస్తే రాకపోతే తప్పు, కానీ వస్తే ఇట్లా అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఆ కూతురి బాధను చూసైనా మారాలి. మీరు రాజకీయాల కోసం తండ్రి కూతురుల మధ్య ఎన్ని విభేదాలు ఉండొచ్చు, ఆ తండ్రిని మళ్ళా ఆ కూతురు చూసా చెప్పండి, ఆ తండ్రి మళ్ళా ఆ కూతురి కనబోతులు చెప్పండి. ఎన్ని రాజకీయాల కోసం ఇంత దిగజారాల? రాజకీయాల్లో తన కూతురు తనని విభేదించవచ్చు, కానీ ఒక్క మాట తండ్రి అనలేదు. గారు అని సంబోధిస్తూనే ఆమె మాట్లాడింది తప్ప తన తండ్రిని ఒక్క మాట కూడా అనలేదు. తన తండ్రిని వైసీపీ వాళ్ళు ఏ విధంగా పక్కదారి పట్టిస్తున్నారో దాని మీద మాట్లాడింది తప్ప ఏ రోజు కూడా తన తండ్రి ఎన్ని మాట్లాడినా, తన తండ్రి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా దూషించినా కూడా, ఆయన పెళ్లిల గురించి కూడా మాట్లాడు, అయినా సరే ముద్రగడ గారి కూతురు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా తన తండ్రిని అనలేదు. కాకపోతే వైసీపీ చేస్తున్నటువంటి క్రీడను, రాజకీయ క్రీడను బయటపెట్టింది తప్ప తన తండ్రిని ఒక్క మాట అనలేదు. కానీ అలాంటి తన కూతురుని లాస్ట్ రోజున తన తండ్రి చనిపోతే చూడనీయకుండా అడ్డుకోవడం చాలా బాధకరం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అధికారిక లాంఛనాలతోటి ఆయన అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లను చేస్తే ఆ అంత్యక్రియల్లో గౌరవాన్ని కూడా ఆయనకు దక్కకుండా చేశారు ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు. నిజంగా చెప్పాలంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఒక మాజీ ప్రజాప్రతినిధి, అలాంటి వ్యక్తికి గౌరవ వందనం ఇస్తే తప్పేమవుతుంది? ఆయన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు కదా, ఒక ఉద్యమ నేత కదా, అలాంటి వ్యక్తికి గౌరవాన్ని పోలీసులు ఇచ్చారు. అక్కడ ఏ పార్టీ ఇవ్వలేదు, జనసేన పార్టీ వాళ్ళు వచ్చి ఇవ్వలేదు, టీడీపీ పార్టీ వాళ్ళు వచ్చి ఇవ్వలేదు. అక్కడ పోలీసులు ఒక మాజీ ప్రజాప్రతినిధి కాబట్టి ఆయన కూడా గతంలో ప్రజలకు సేవ అందించాడు కాబట్టి ఆయనకు గౌరవ వందనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ పోలీసులు కూడా గౌరవ వందనం ఇస్తుంటే పోలీసులను నెట్టేసే విధానం ఏదైతే ఉందో చాలా చాలా బాధాకరం. నాకు తెలిసి దేశంలోనే ఒక కూతురిని తండ్రి చావును చూడకుండా చేయనిచ్చింది. అదేవిధంగా ఆ తండ్రికి గౌరవ వందనం పోలీసులు ఇస్తుంటే, ప్రభుత్వం ఇస్తుంటే అడ్డుకున్నది నిజంగా వీళ్ళని మాత్రమే వస్తున్నాయి. ఇప్పటిదాకా రాజకీయ చరిత్రలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ ఇట్లాంటి సన్నివేశాన్ని నేను చూడలేదు. నిజంగా చాలా చాలా బాధాకరం. తండ్రికి కూతురికి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా తండ్రి చనిపోతే ఆ చివరి చూపు చూడడానికి మనమే రాజకీయాలను పక్కన పెట్టి దగ్గరుండి తీసుకొచ్చి తండ్రిని చూపించాల్సిన బాధ్యత పెట్టుకొని ఆ తండ్రిని
కూతుర్ని చావులో కూడా విడదీసిరంటే ఇక ఇంతకు మించిన దుర్మార్గం ఇంకోటి ఉండదు. ఎన్నైనా ఉండొచ్చు, ఆమె అట్లా అన్నది ఈయన ఇట్లా అన్నది, తండ్రి ఇట్లా మాట్లాడు బిడ్డ ఇట్లా మాట్లాడి ఎన్నైనా ఉండొచ్చు, కానీ చివరి చూపును చూడడానికి వచ్చిన బిడ్డని నిజంగా చూడకుండా చేసి చూసురా, టీవీలో చూసి బాధపడతాడు చేసి చూసినవా. నిజంగా ఇంతకన్నా ఒక బాధాకరమైన సంఘటన రాజకీయ చరిత్ర ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎవరి కోసం, ఎవరి మెప్పు కోసం, ఎవరి స్వార్థం కోసం ఇదంతా చేస్తారు. నిజంగా కుటుంబ సభ్యులు ఎంత చేస్తారు తెలియని, కుటుంబ సభ్యులు బాధలో ఉండి ఏ మాట అయినా సరే ఆ బిడ్డ కుటుంబ సభ్యులు తిట్టే మాటల్ని కొట్టినా సరే పాడడానికి కూడా వచ్చింది. తండ్రిని చూడడానికి చివరి క్షణాల్లో కూడా ఆ బిడ్డ తండ్రిని చూడడం కోసం వస్తే కుటుంబ సభ్యులు అంటారు, నాలుగు మాట్లాంటారు, తిడతారు, చూడనియొద్దు అంటారు, పంపించమంటారు. కానీ ఆ అనుచరులు అంటారు ఎవరైతే ఉంటారో అనుచరులు కూడా చిన్నప్పటి నుంచి ఆమెను ఎత్తుకొని పెంచిన వాళ్ళే కదా, అలాంటి వాళ్ళు వెలగొట్టిరని చెప్పి వార్తలు వస్తున్నాయి. కానీ అక్కడ ఎవరు ఆ బిడ్డని తండ్రిని చూడకుండా వేసారు అనేది కూడా ఆలోచన చేయాలి. ఇంకా చూడండి, రేపటి రోజున నిజంగా ముద్రగడ గారి మరణం ఆయనకు మనశ్శాంతి లేకుండా, ఆయనకు అధికార లాంఛనాలను కూడా చేయకుండా అడ్డుకున్న వాళ్ళు రేపటి రోజున ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎట్లాంటి రాజకీయ క్రీడను కొనసాగిస్తారో మనం చూడాలి. ముఖ్యంగా చాలా బాధాకరమైన సంఘటన. ప్రజలారా అబ్జర్వ్ చేయండి, ఏ తండ్రికి ఏ కూతురికి ఇట్లాంటి సిచ్యువేషన్ రాకూడదు. రాజకీయాల్లో నిజంగా ఎన్నైనా ఉండొచ్చు, కానీ తండ్రిని చూడకుండా అడ్డుకోవడం అనేది చాలా చాలా బాధాకరం. అదేవిధంగా ఆయన గౌరవ వందనాన్ని కూడా ఇవ్వకుండా పోలీసుని అడ్డుకున్న తీరేతుందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అంశం. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్.